హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్న విషయం మనందరికైతే తెలిసిందే కదా. సో మనకైతే నిన్న సోమవారం రోజు వచ్చేసి ఫిబ్రవరి 3వ తారీఖు, ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది. అలాగే వచ్చేసి మనకైతే చాలామంది రైతన్నలకైతే డబ్బులు పడ్డాయని మనకైతే నిన్న వీడియో కింద కామెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి. మరి కొంతమందికి అయితే అసలు రాలేదని చెప్తున్నారండి. అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రాలేదు, వీళ్ళకి మాత్రం ఎందుకు వచ్చింది అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు. ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మొన్న 26వ తారీఖున వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక 4 పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా. సో మీ అందరికీ తెలిసింది ఇందిరమ్మ ఇల్లులు, అలాగే ఇందిరమ్మ భరోసా, మనకి చూసుకుంటే రైతు భరోసా లాంటి పథకాలు అయితే ఉన్నాయి కదా. సో ఈ పథకాలు వచ్చేసి మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామాలకి ఒకేసారి ప్రారంభించిన ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే 4 పథకాల గురించి చెప్పడం అయితే జరిగింది. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ముఖ్యంగా చూసుకుంటే మనకైతే ఇప్పుడు ఏదైతే యాసంగి పంట ఉందో పెట్టుబడి సాయం దీనికైనా అందిస్తుందేమో అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మొన్నటిదాకా డబ్బులైతే బాగానే వచ్చాయని చెప్పారు. సో నిన్న కూడా కొంతమందికైతే రాలేదు, కొంతమందికైతే వచ్చిందని చెప్తున్నారండి. సో దాదాపుగా చూసుకుంటే నిన్న వచ్చేసి మనకైతే దాదాపు సుమారుగా ఒక 4 లక్షల మంది రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చే విషయంగా మనకైతే అందరికీ తెలిసిందే. సో మొత్తానికి చూసుకుంటే మనకైతే నిన్న వచ్చేసి దాదాపుగా 4 లక్షల మంది అనుకుంటే, ఈ రోజున కూడా సుమారుగా 4 లక్షల మంది దాకా వచ్చేసి రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి. ఈరోజు కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే పడబోతున్నాయండి. మీరైతే టెన్షన్ తీసుకోకండి. ఒకవేళ మీకు రాని పట్ల మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏదైతే ఏఓ గారు ఉంటారో మనకైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళకైతే మీరైతే కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా మీకైతే సమస్య ఏది ఉంటుందో దానికైతే వాళ్ళైతే తీరుస్తారండి. ఎందుకంటే ఏవో వారు తలుచుకుంటే మాత్రం మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. మీరైతే దీంట్లో అయితే డౌట్లు అయితే పెట్టుకోకండి. ఈరోజు కూడా సుమారుగా 4 లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి. మీరైతే టెన్షన్ తీసుకోకండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా అయితే ముందుగా అయితే పొందవచ్చండి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో రూపంలో ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.